మరికల్ మండలం చిత్తనూరు గ్రామ సమీపంలో విత్తనాల కంపెనీని రద్దు చేయాలని శనివారం చిత్తనూరు విత్తనాల ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డాక్టర్ పి యాదగిరి చిన్న చింతకుంట మండల కేంద్రంలో వాల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు డాక్టర్ పి యాదగిరి మీడియా ముందు మాట్లాడుతూ సోమవారం 24న మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు విషపూరితమైన విత్తనాల కంపెనీని తొలగించాలని లేనియెడల వివిధ మండలాలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కదిలి వచ్చి ధర్నాను నిర్వహిస్తుమన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి బుజ్జన్న మల్లేష్ మధుతో పాటు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు తరలించొద్దు. నల్గొండ జిల్లాకు రంగారెడ్డి పాలమూరు జిల్లా నీటిని తరలించొద్దు. ఇవ్వాలి. కోయిల్సార్ ఆయకట్టు కింద 52,000 ఎకరాలకు నీరు ఇవ్వాలి. కోయిల్సార్ ప్రాజెక్టు కింద 52,000 ఎకరాల సాగు నీరు ఇవ్వాలి. రద్దు చేయాలి. చిత్తనూరు విత్తనాల కంపెనీ రద్దు చేయాలి. తేల్చాలి. కృష్ణా నది జలాల వాటా మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఎంతనో తేల్చాలి. జిల్లాకు కృష్ణా నది జలాల వాటా తేల్చాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టీఎఫ్టీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఈ గోడ పత్రిక విడుదల చేయడమైంది. ఎందుకంటే మనకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు జలాల వాటా తేల్చడం లేదు ఈ ప్రభుత్వము. అట్లాగే కోయిల్సార్ ప్రాజెక్ట్ కింద 52,000 ఎకరాలకు నీరు అందిస్తామని ఆ రోజుల్లో దీన్ని ప్రకటించిండ్రు. కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇప్పటి వరకు 30,000 ఎకరాల కూడా నీరు కరెక్టు అయితలేదు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేసి 52,000 ఎకరాలకు నీరు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ ఇథనాల ఫ్యాక్టరీకి ఏదైతే ఉందో ఈ 52,000 ఎకరాలకు సాగునీరు అందించిన తర్వాతే ఆ ఫ్యాక్టరీకి నీళ్ళు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే చిత్తనూరు ఇథనాల ఫ్యాక్టరీని కూడా దాని కాలుష్య కార్యక్రమం చాలా ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని కోరుతూ 24 తారీఖు నాడు తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కనుక రైతులు, మండలంలోని రైతులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.